నమస్తే భోజన ప్రియులరా, బాగున్నారా అందరూ? ఏంటని చూస్తున్నారా? అదేనండి, క్రిస్పీ చికెన్ కేవ్ స్టైల్లో క్రిస్పీ చికెన్ చేశానండి ఇంట్లో. చాలా బాగుందండి రుచి అయితే. చూడండి, ముక్క అయితే బాగా ఉడికిపోయిందండి లోపల. క్రిస్పీగా చాలా బాగుందండి. బయటికి వెళ్ళి తినే బదులు కమ్మగా ఇంట్లో వండుకుని తినడమే మేలండి ఇవాళ రోజుల్లో. చూసారండి, సాసులు అద్దుకుని తినేస్తున్నాను, టమాటా సాసులు. ముందుగా అర కేజీ చికెన్ కడుగు పెట్టేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు అల్లం పేస్ట్ దంచి పెట్టుకుంది వేసానండి. ఒక స్పూన్ పసుపు వేసానండి. ఓ 2 స్పూన్లు కారం వేసానండి. ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసానండి. కొంచెం ఉప్పు వేసానండి రుచికి తడపడా. ఇప్పుడేమో కొద్దిగా 2 స్పూన్లు పెరిగేసానండి. పెరిగేసారండి. ఇప్పుడు ఒక గుడ్డు పగలగొట్టుకుని వేసుకోండి చెప్తా, మీరు వేసేసుకోండి. వేసారా? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఓ 2 స్పూన్లు మైదా, ఒక 3 స్పూన్లు బియ్యం పిండి, ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపేసేయండి. బాగా మసాలా అంతా ముక్క కట్టేయాలి. ఇలా అయితది చూసారా? ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఒక గంట పెట్టేసుకోండి. ఒక గంట చాలులేండి. ఒక గంట పెట్టేసారా? మళ్ళీ ఓపెన్ చేయండి. గంట అయిపోయింది. వేసేసారా? తీసి ఇప్పుడు చికెను పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక 3 స్పూన్లు మైదా పిండి తీసుకొని, ఒక 4 స్పూన్లు బియ్యం పిండి, ఒక 3 స్పూన్లు కార్న్‌ఫ్లోరు వేసేసారా? వేసుకోండి ఇలాగే. వేసేసిన తర్వాత కొద్దిగా ఇదేంటండి, కారం అండి ఇది. కారం వేసి ఉప్పు వేసేయండి. ఉప్పు వేసేసారా? ఇప్పుడు గరం మసాలా కూడా వేసేయండి. వేసి అదంతా కలిపేలాగా బాగా కలిపేసుకోండి. ఆ పొడిని కలిపేస్తారండి. ఇలా కలిపేసుకోండి బాగా. ఇప్పుడు ప్యాన్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలండి. పోసుకున్నారా? కొంచెం కాలనివ్వండి నూనె బాగా కాగాక. ఇప్పుడు ఈలోపు కాగుతూ ఉంటుంది కదండి. ఈలోపు మనం ఏం చేయాలి, ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి, అది పొడిలో వేసుకుని అలా ఇలా ఇదిలిచ్చేయాలండి. అలా అనిన తర్వాత ఇలా అనండి. అప్పుడే బాగుంటుందండి. కేఎఫ్సీ స్టైల్లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. అలాగే అన్ని ముక్కలు కూడాను చేసేయండి ఇలాగే. చూసారా ఎంత బాగా చేస్తున్నానో? ఇలా ఇదిలిచ్చేసేయండి పొడంతా కలిపేసి. బాగుంటుందండి రుచి అయితే. ఇలాగే ఇంకొన్ని ముక్కలు కూడా తీసేసుకోండి. తీసుకున్నారా? ఇలా ఇలా ఇదిలిచ్చేసి ఇప్పుడు నూనె కాగుతూ ఉంటుందండి. ఈ నూనెలో వేసేసుకోండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హైలో పెట్టుకుని వేయించుకున్నారనుకోండి ముక్క ఉడకదండి. ఎర్రగా అయిపోద్ది కానీ ముక్క ఉడకదు. సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు డీప్ ఫ్రై చేసుకోండి. చూసారా, చేసాను, బాగా వచ్చిందండి. అసలు కేఎఫ్సీలో చూసినట్టు ఉందండి. రుచి కూడా అలాగే ఉందండి. మరి చేస్తే చేసుకోండి అందరూ. చూసేయండి, చాలా బాగుంది కదండి. అబ్బా, క్రిస్పీ చికెను